అలా ఎందుకు జరుగుతుంది అంటే నా దగ్గర సమాధానం లేదు. జరుగుతోంది కనుక దాన్ని డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. తరువాత ఇతర సిట్టింగులలో ఏం జరుగుతుందో చూడండి. ప్రతిసారి మనం లోతుల్లోకి వెళతాం. हर गहराई जो होती है, हर सिटिंग्स की गहराई में बहुत फ़र्क है। అయితే ప్రతి సిట్టింగ్ లోతులో చాలా తేడా ఉంటుంది. మనం శాంతిని అనుభూతి చెందుతాం. ఒక్కో సిట్టింగ్‌లో శాంతి ఒక్కోలా అనిపిస్తుంది. రెండవ సిట్టింగ్‌లో మనకు శాంతి వేరే విధంగా అనుభవంలోకి వస్తుంది. అందులో కూడా తేడా ఉంది. जब हम प्रेम में डूब जाते हैं, ईश्वर के प्रेम में, మనం దేవుని ప్రేమలో మునిగిపోయినప్పుడు ఈ రోజు ప్రేమ ఒక రకంగా ఉంది. రేపు మరో రకమైన ప్రేమగా కనిపిస్తుంది. ఎంత గాఢంగా ఉంటుందంటే అది లేకుండా మనం జీవించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ సాధ్యమే. ये अनुभव जो होते रहते हैं, ఇలా उसमें नोट జరుగుతూ करते ఉండే रहना ఈ चाहिए हमें। అనుభవాలను మనం నోట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మన పథం ఎలా సాగుతోందో, మన ప్రయాణం ఎలా సాగుతోందో కూడా తెలుస్తుంది. మీరు 10 సంవత్సరాల తరువాత చదువుకుంటే ఎలా ముందుకు ప్రయాణించారో మీకు ఒక మ్యాప్ కనిపిస్తుంది.